హాయ్ గైస్, ఈరోజు 2026లో వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్ మీకు తెలియని 10 అమేజింగ్ అప్డేట్. దీని గురించి ఈ వీడియోలో చూద్దాం. మీ వాట్సాప్లో ఇప్పటికీ ఈ ఫీచర్ కనిపించలేదా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. 2026లో వాట్సాప్ భారీ మార్పు తీసుకొచ్చింది. ఇకపై ఫోన్ నంబర్స్ షేర్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. మీ మెసేజ్ ను రాసి ఇస్తుంది. స్టోరేజ్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోవచ్చు. మరి ఈ కొత్త ఫీచర్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫీచర్ 1, యూజర్ నేమ్ ఫీచర్. అంటే ఇప్పటి వరకు ఎవరికైనా వాట్సాప్ లో మెసేజ్ పంపాలంటే వారి ఫోన్ నెంబర్ అవసరం, కానీ ఇప్పుడు యూజర్ నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. దీనివల్ల మీ మొబైల్ నెంబర్ ప్రైవేట్ గా ఉంటుంది. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నంబర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకమీడి నుంచి ప్రైవసీ మరింత పెరుగుతుంది. అయితే ఈ ఫీచర్ మన దేశంలో కొద్ది రోజుల్లో అందుబాటులో ఉంటది. నెక్స్ట్ వన్, ఫీచర్ 2, ఏఐ రైటింగ్ హెల్ప్. అంటే చాలా మందికి వాట్సాప్ లో మెసేజ్ చేయడం, టైప్ చేయడం చాలా వరకు రాదు. సో వాళ్ళ కోసం ఈ ఫీచర్ 2, ఏఐ రైటింగ్ హెల్ప్. అంటే ఇందులో మెసేజ్ ఎలా రాయాలో తెలియకపోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ లో మెటా ఏఐ సహాయంతో ప్రొఫెషనల్ మెసేజ్, ఫ్రెండ్లీ రిప్లై, షార్ట్ రిప్లై, గ్రామర్ కరెక్షన్స్ వంటి సూచనలు పొందవచ్చు. ఒక క్లిక్ తో మంచి మెసేజ్ సిద్ధమవుతుంది. సో ఇది మీరు ట్రై చేయండి. సో ఇక్కడ ఏ మెటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరు మైక్ నొక్కితే మీరు మాట్లాడిన మాటలు టైప్ అవుతుంది. సో దాని ద్వారా మీరు మెసేజ్ ను సెండ్ చేయవచ్చు. నెక్స్ట్ ఫీచర్ 3, ఏఐ ఫోటో ఎడిటింగ్. సో ఇక్కడ ఫోటో ఎడిటింగ్ అనేది మనం యాక్చువల్ గా చాలా మంది ఫోటో పడతారు, కానీ దాని ఎడిటింగ్ అంటే వాళ్ళు ఒక ఫీచర్ అనేది, అంటే వాళ్ళ ఒక ఫేస్ అనేది క్లారిటీగా ఉండాలనుకునేసి వాళ్ళకి ఆప్షన్ తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ ఫోటో ఎడిటింగ్, దీన్ని యూజ్ చేసుకునేసి వాళ్ళ ఫేస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏఐ ఫోటో ఎడిటింగ్ అనేది మన వాట్సాప్ లో కొత్తగా తీసుకొచ్చారబడింది. సో బ్యాక్గ్రౌండ్ మార్చడం, అవసరం లేని వస్తువులను తొలగించడం, అంటే మన పక్కన వేరే అనీజుగా ఉన్న బ్యాక్గ్రౌండ్ విషయం ఉంటుంది, దాన్ని తొలగించుకోవచ్చును. ఫోటోను మరింతగా ఆకర్షణీయంగా మార్చడం వంటి వాట్సాప్ లో చేయగలుగుతాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఫీచర్ 4, బెటర్ స్టోరేజ్ మేనేజ్మెంట్. అంటే మనకి ఇలా కొన్ని విషయాలన్నీ, అంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం, రికార్డ్ చేస్తూ ఉంటాం. దాని అంతా ఫోన్ లో స్టోరేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టోరేజ్ వల్ల మనకి ఫోన్ లో చాలా మెమరీఫుల్ లేకపోతే ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అవుతా ఉంటుంది. సో దీనికోసం మనం వాట్సాప్ లో కొన్ని బెటర్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇక మొత్తం చాట్ డిలీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇందులో ఫోటో అంటే వీడియో, పెద్ద వీడియోలు అంటే లాంగ్ సైజ్ వీడియోలు ఉంటే దాని వరకు డిలీట్ చేసుకోవచ్చును. తర్వాత ఫోటో ఏదైనా పర్టికులర్ ఫోటో అయితే దాన్ని డిలీట్ చేసుకోవచ్చును. నెక్స్ట్ ఈ ఫోటో వీడియో డిలీట్ చేసుకున్న తర్వాత చాట్ అయితే సేమ్ అలానే ఉంటుంది. సో ఇది కొత్తగా ఫీచర్ గా రాబడింది. నెక్స్ట్ ఫీచర్ 5, ఇది ఆండ్రాయిడ్ ఐఫోన్ చాట్ ట్రాన్స్ఫర్. అంటే ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న ఫీచర్ ని ఐఫోన్ లో ఫీచర్ గా అంటే మార్చుకోవచ్చును. లేదు ఐఫోన్ లో ఉన్న ఫీచర్ ని ఆండ్రాయిడ్ గా, అంటే ఫీచర్ అనే కాదు, ఇందులో ఉన్న స్టోరేజ్ ను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక ఆప్షన్ గా వాట్సాప్ లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఫీచర్ 6, ఇది 2 వాట్సాప్ ఐఫోన్ అకౌంట్ గా తీసుకోవచ్చు, అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే వాట్సాప్ లో. ఇందులో సో ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఐఫోన్ లో కూడా సేమ్ ఇలాంటి ఫీచర్ ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ స్టిక్కర్ సజెషన్. అంటే కొన్ని ఇమోజెస్ కొన్నిదా ఉంటుంది మనకి. మామూలుగా అయితే వాట్సాప్ లో కొన్నిగా ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే మనకి నచ్చిన విధంగా మనం ఏదైనా అనుకునే విధంగా అక్కడ ఇమోజెస్ ఉండకపోవచ్చును. సో దానికోసము కొత్తగా ఏమంటే మనం ఏది చెప్తామో, ఎలా మనకి ఇమేజెస్ కావాలో దాన్ని కానీ మాటలతో చెప్పినట్లయితే అలాంటి ఇమోజెస్ కొత్తగా వాట్సాప్ లో వస్తుంది. దాని ద్వారా మనం స్టిక్కర్స్ గా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ గ్రూప్ చాట్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇందులో చాలా మంది ఒకేసారిగా మాట్లాడడం మనకి కుదరదు, కానీ ఇక్కడ ఈ గ్రూప్ చాట్ లో గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ గా కొత్త సౌకర్యాలు తీసుకురావడం జరిగింది. అదేంటంటే మెంబర్ టాక్.
అంటే మెంబర్ ట్యాగ్స్, ఈవెంట్ మెంబర్ రిమైండర్స్, తర్వాత టెక్స్ట్ స్టిక్కర్స్ వల్ల పెద్ద గ్రూప్ నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ 9 బెటర్ ప్రైవసీ. అంటే ఇది చాలా మందికి ఈ ఫ్యూచర్ చాలా వరకు ఇంపార్టెంట్, అంటే అవసరం కూడా. అంటే చాలా వరకు ఇది ప్రైవసీ గా ఉంటుంది. అంటే వాట్సాప్ ఇప్పుడు ప్రైవసీ ఎక్కువ దీనిపైనే దృష్టి పెట్టింది. సో యూజర్ నేమ్ ఆధారితంగా వల్ల ఫోన్ నెంబర్ దాచుకోవచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడడం, పర్సనల్ గా వాళ్ళు చాట్ చేయడం, వాటి వెంటనే ఫోన్ నెంబర్ ని మనం దాచుకోవచ్చు. నెక్స్ట్ కొత్త వ్యక్తులతో సురక్షితంగా మాట్లాడవచ్చు. ఇలా చాలా మంది కోరుకున్న ఫీచర్ ఇది. సో ఇది వాట్సాప్ లో చాలా వరకు ఈ ఫీచర్ 9 అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫీచర్ 10 వాట్సాప్ లో భవిష్యత్. 2000 చూస్తుంటే వాట్సాప్ కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు, ఇది ఏంగా పనిచేస్తుంది. ఏఐ అసిస్టెంట్ గా, ఫోన్ ఎడిటర్ గా, బిజినెస్ టూల్ గా, ప్రొడక్టివిటీ యాప్ గా మారుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని ఏఐ ఫీచర్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మరిన్ని ఫీచర్ కోసం మళ్ళా మరో వీడియోతో మీతో కలుస్తాను. ఈ 10 ఫీచర్ లో మీకు బాగా నచ్చింది ఏది కింద కామెంట్ చేయండి. ఇలాంటి తాజా టెక్నాలజీ అప్డేట్స్, వాట్సాప్ ట్రిక్స్, ఏఐ టిప్స్ మరి ఉపయోగకరమైన సమాచారం కోసం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేసడం మర్చిపోవద్దు. మరి మరో ఆసక్తికరమైన వీడియోను కలుద్దాం. ధన్యవాదాలు.